కుటుంబ ప్రభావ సంతోషం భోజనం మాతో వచ్చి నాయన మరి వారి విషయాన్ని మాకు తోడే తెలుస్తున్నాను అంతేకాకుండా వారు ప్రభావ నాయన ఈ నెలలో నాయన మరి ఈ దేశంలో విడిచి ప్రభు నాయన విదేశాలు వెళ్తుండగా ప్రభు ఆస్ట్రేలియాకి వెళ్తుండగా నాయన వారు మమ్మల్ని చూస్తానికి వచ్చినందుకు కూడా మీకు వదనాలు తెలుస్తున్నాం తండ్రి. వారిని బహుగా దీవించండి. వారికి ఇచ్చినటువంటి తలంపును పెట్టుకోవడం మీకు స్తుతులు తెలుస్తున్నాం తండ్రి. ఈ సమయంలో తండ్రి నాయన కొద్దిసేపు నాయన నేను స్తుతించి ఆరాధించి నీ వాక్యమును ధ్యానించుకొని కుటుంబ ప్రార్థన చేసుకుంటాం నడిపింపును దయచేయమని వందనం యేసయ్యా ధనుడవు నీవయ్యా వందనం యేసయ్యా స్తుతించుట నీ మాట చక్కని జీవపూట మరువడెన్నడు నిన్ను యేసయ్యా ధనుడవు నీవయ్యా వందనం యేసయ్యా కాలమంతా చూపినావు కాపాడినావు ఎలా తీర్చగలను నీ కీర్తన పొగడనా వేగోడనా వందనం యేసయ్యా ధనుడవు నీవయ్యా నా యేసయ్యా వారికి శివుడు వెలిగిన వారికి దునియాడు తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం దేవా. 7వ అధ్యాయము నాలుగో వచనం నుంచి 13 వరకు కొంచెం సరే ఒకటి నేను చదువుతాను మీరు ఒకటి చదవండి. మార్చి యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనం నుంచి 13 వరకు 4వ వచనం చదువుతున్నాం. కాబట్టి జనులలో ఇంచుమించు 3000 మంది అక్కడికి వెళ్ళింది కానీ వారు హాయి వారి ఎదుట నిలవలేక పారిపోయింది. అప్పుడు హాయి వారిలో 30 అందరూ 36 మనుషులను అందరు కలిసి చదవండి గట్టిగా. అప్పుడు హాయి వారిలో 36 మనుషులను హతము చేసిరి. వారిలో తమ గవి యొద్ద నుండి షెబారీము వరకు వారిని తరిమి మోరాదులో వారిని హతము చేసిరి. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయెను. 6వ వచనం యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేళ్ల పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసం నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొచ్చు అయ్యో ప్రభువా యెహోవా మమ్మను నశింపజేయునట్లు అమోరీయుల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దాను నదిని దాటి యోర్దానును అవతరించుటమే. ప్రభువా కనికరించు. ఇశ్రాయేలు తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను? కనానీయులను ఈ దేశ నివాసులందరూ విని మమ్మను చుట్టుకొని మా పేర్లు భూమి మీద ఉండకుండా విడిచిపెట్టిన ఘనమైన నీ నామమును గూర్చి నీకేమి చేయుదునని ప్రార్థింపగా యెహోషువతో ఇట్లా నన్ను లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మూసుకుందు. ఇశ్రాయేలీయులు పాపము చేస్తున్నారు. నేను వారితో చేసిన నిబంధనను వారు ఎరిగియున్నారు. శపితమైన
దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులో దాన్ని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగి శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలం చేసితేనే తప్ప నేను మీకు తోడై ఉండను. స్తోత్రం 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 ప్రభువా, కృపాకనికరం చూగల మా తండ్రి, నమ్మకమైన రాజా, ప్రేమ కలిగిన దేవా, కృపగల యేసయ్యా, నీకు వందనాలు నాయన. యొక్క ప్రభు దినమందు నాయన పునరుత్థాన దినమందు లోకమంతా నాయన నేను స్తుతించి ఆరాధించి గణపరిచిన దినమందు అయ్యా మాకు కూడా నీ సన్నిధినిచ్చావు, నిన్ను ఆరాధించే కృపనిచ్చావు అయ్యా. మరి రాత్రి కాల సమయంలో తమని బట్టి అయ్యా నాయన నువ్వు చేసిన మేలన్నిటి బట్టి నాయన కుటుంబంతో కూడా నాయన చెల్లె కుటుంబంతో కూడా నేను కూడా ఏకీభవించి రాత్రికాల సమయంలో నీ పాదములతో వస్తున్నాం ప్రభువా. నీ వాక్యం నాయన మా మధ్యలో నాయన మీరు వివరించండి. అయోగ్యురాలను ఎన్నిక లేని దాన్ని అర్హత లేని నన్ను ప్రేమించావయ్యా, నీ బిడ్డలాగా నన్ను మార్చుకున్నావయ్యా దేవా. నీ పొందనాలు. నీ వాక్యాన్ని మాకు తేటపరిచిన ఆయన నన్ను మరుగుపరిచి నీ వాక్యాన్ని వివరించమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ చదవబడిన వాక్యము ఎందుకో నాకు వచ్చింది ప్రేరేపణ. మరి ఇది చాలా అందరికీ తెలుసు మనకు. యెహోషువ ఇశ్రాయేలును దేవుడు ఐగుప్తు దేశంలోంచి విడిపించడానికి మోషేను నాయకుడిగా ఎంచుకున్నాడు. అయితే మోషే 40 సంవత్సరాలు అక్కడి నుంచి వచ్చిన తర్వాత మరి మోషే తర్వాత ఇంకొక నాయకుడు ఎవరు? యెహోషువ. మరి యెహోషువ కూడా మోషే చేసిన కంటే మరి గొప్ప కార్యాలు చేశారు. అయితే ఎరికో పట్టణాన్ని అక్కడ ఉన్న జనులందరూ కూడా మరి ఎరికో పట్టణము దాన్ని స్వాధీనపరచుకోవాలన్నప్పుడు వేగుల వారిని అక్కడ పంపినప్పుడు రహాబ్ అనే ఒక వేశ్య వీళ్ళని దాచిపెట్టి మరి అక్కడ ఉన్న మీ దేవుడు ఎంత గొప్పడయ్యా, మీ దేవుడి సంగతులు విన్నప్పుడు మా హృదయాలు ఇట్లా మండిపోయినాయి, తప్పక ఈ పట్టణం మీ స్వాధీనం అవుతుంది అని వాళ్ళను దాచిపెట్టి మరి వాళ్ళని పంపించి తప్పక మీకే జయం వస్తుందని ఆమె చెప్పినట్టుగానే మరి ఎరికో పట్టణం ఏ విధంగా కూలింది, ఎరికో పట్టణం ఏ విధంగా కూలిపోయింది అక్కడ చెప్పండి. ఏం చేస్తుంది? ఎరికో గోడలు ఎట్లా కూలిపోయింది? స్తుతి అంతే. యాజకులు ప్రతిరోజు కూడా స్తుతి 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 6 సార్లు 6 రోజులు రోజుకు ఒకసారి 7వ రోజు వాళ్ళందరూ కలిసి దేవుని స్తుతించినప్పుడు ఆ ఎరుకో గోడలన్నీ కూడా కూలిపోయినప్పుడు దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తాడు వాళ్ళకు. ఆ ఎరికోలో ఉన్నది ఏది కూడా మీరు బంగారం కానీ వెండి కానీ మీకు విలువైన వస్తువే కానీ కనబడితే మీరేం చేయాలి? ముట్టుకోవద్దు. అదంతా కూడా శాపగ్రస్తమైనది, దాన్ని మీరు తీసుకోకూడదు అని దేవుడు ఖచ్చితంగా ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ ఇస్తే ఆ ఆజ్ఞని మీరు ఎందుకంటే లోక ఆశలో మనము అక్కడ ఉన్న ఒక ఆయన ఏం చేస్తాడంటే మరి ఆ ఎరికో అది అక్కడ చూసినప్పుడు బంగారం వెండి ఆశపడతాడు. అక్కడ ఉన్న కొంత వెండి కొంత బంగారము మంచి వస్త్రాలు తీసుకొచ్చి తన గుడారాల్లో దాచుకుంటాడు. మామూలుగా వచ్చేస్తాడు మంచిగానే మామూలుగానే తన ఇంట్లో దాచిపెట్టుకుంటాడు. అది యెహోషువకు తెలియదు, ఎవరికి తెలియదు. వచ్చి మళ్ళా మామూలుగానే అందరి మాదిరి మళ్ళీ వస్తాడు. అయితే నెక్స్ట్ ఇంకొక చిన్న పట్టణం హాయ్ అనేది చాలా చిన్న పట్టణం. అయితే ఎరికో పట్టణంలో అంతమంది లేనప్పుడు హాయ్ పట్టణము వాళ్ళ వేగులు అంటే ముందు చూసి వచ్చేది. చూసినప్పుడు అది చాలా చిన్నది. ఇంకా 300 మంది పోతే 3000 మంది పోతే సరిపోతుంది, దాన్ని జయించవచ్చు. ఇంతమంది మనమందరం పోయి ప్రయాసపడిన అవసరం లేదు. అది బహు చిన్న పట్టణం అనుకొని వాళ్ళు ఏం చేస్తారు? తక్కువ మంది పోతారు. పోగానే అపజయం, వాళ్ళు తరిమి కొట్టేస్తారు వీళ్ళని. అయితే వీళ్ళంతా ఓడిపోయి ఏడ్చుకుంటూ వచ్చేస్తారు. అప్పుడు యెహోషువ ఏం చేస్తాడంటే చాలా ఏంటి
దేవా ఏంటి మాకు జరిగింది ఏంటి, మేము అవమానంతో వాళ్ళ ముందు నిలబడలేక వచ్చేసారు, మరి మేము చేసినది ఏంటిది అన్నప్పుడు ఆయన ఎంత ఏడుస్తాడంటే బట్టలు చింపుకొని యెహోషువ దేవా ధూళి పోసుకొని తల మీద, అయ్యా ప్రభువా యెహోవా మమ్మల్ని నశింపజేయటం, మరి ఎందుకయ్యా మమ్మల్ని ఇట్లా చేసినావు, మరి ఏంటి నా లోపము, మరి ఏమైంది కనికరించయ్యా, మరి నువ్వే కదా నువ్వు మాకు జయమిచ్చే దేవుడు అని వాళ్ళు గట్టిగా యెహోషువ ప్రార్థించినప్పుడు, నా ఆజ్ఞను మీలో ఒకటి మీదే, అపవిత్రమైనది మీ మధ్యలో ఒకటి ఉన్నది, అది నువ్వు తీసేస్తే నీకు జయం వస్తుంది, దాన్ని ఎట్లా కనుక్కోవాలి అన్నప్పుడు అప్పుడు ఎవరు అప్పుడు ఎంతమంది పోయినరో వాళ్ళని పిలిచి వాళ్ళ పెద్దల్లో ఒక చీట్ వేస్తారు అనమాట. చీట్ వేసినప్పుడు ఆకానా అనే అతను అది ఆజ్ఞను అతిక్రమించిన అందువలన శాపగ్రస్తమైనది ఏది మీ మధ్యలో ఉండకూడదు అని చెప్పాడు. అది ఉన్నందువలన వాళ్ళకు జయం రాలేదు అని దేవుడు తెలియపరిచినప్పుడు ఆకాను దేవుడు చూపిస్తాడు చీటేసినప్పుడు. అప్పుడు ఆయన ఏం చేస్తారు, రాళ్ళతో కుట్టి చంపి అక్కడ కుప్పగేస్తారు. ఇంకొకసారి ఎవ్వరు కూడా దేవుని ఆజ్ఞను మీరితే ఈ విధమైన జరుగుతుంది. మరి ఈ రోజుల్లో మనము మరి శాపగ్రస్తమైన దేవుని ఆజ్ఞను మీరితే మరి దేవుడు మనల్ని ఆ విధంగా చేయాలి. దేవుడు కృపాగలవాడు, కనికరించేవాడు, దేవుడు మనల్ని క్షమించేవాడు. మనం ఈ విధంగా బ్రతుకున్నామంటే మరి ఒక్కొక్క సంవత్సరం దాటుకుంటూ వస్తున్నామంటే మరి అది దేవుని కృపనే. యేసయ్య మనకి ఏం సెలవిచ్చుండ, నేను పరిశుద్ధుడని కనుక మొదటి పేతురు రాసిన పత్రిక చదవండి. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఎట్లా ఉండాలి? ఒక పరిశుద్ధత కాదు, సమస్త ప్రవర్తన యందు. మనం దేవుని బిడ్డలం అంటే దేవుడు మనకేం ఆజ్ఞాపించాలి, దేవుణ్ణి గణపరచాలి, దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. 6 రోజులు మన కొరకు మనం వాడుకోవాలి. దేవుడు నీకు సంపూర్ణమైన స్వేచ్ఛ ఇచ్చాడు. 7వ రోజు దేవుని దినం, తప్పక నువ్వు దేవుని మందిరంలో కనబడాలి. ఏదన్నా కానీ దేవుని మందిరంలో నువ్వు అడుగు పెట్టాలి. మన టీవీలు వచ్చి ఏమవుతుందంటే చాలా మంది తృప్తి పడుతుంది. అది దేవుని సన్నిధి కాదు. దావీదు మహారాజు ఎట్లా కోరుకుంటాడంటే, దేవా నేను నీ దగ్గర వరం అడుగుతున్నాయ్యా. ఏంటంటే ఆయన ఒక రాజు, ఆయనకు అన్నీ ఉన్నాయి, కానీ ఆయన ఆశ ఏంటంటే నేను నీ మందిరావరంలో ఉండాలయ్యా, నీ సన్నిధిలో ఉండాలయ్యా, నేను నీ సన్నిధిని అనుభవించాలయ్యా. అది అలాంటి ఆశ కలిగినప్పుడు దేవుడు మనల్ని, లోకస్తులు ఎంతో ఆశీర్వదింపబడతారు. ఈ ఆశీర్వాదాలన్నీ వేస్ట్, మనకు డబ్బు అంత వ్యర్థమని నేను అనను, కానీ కొంతవరకే మనం, కానీ మన దేవుని ముందు మనం ఒకరోజు నిలబడాలి. నువ్వు నేను మరి నీకు అప్పచెప్పిన పని ఏంటి? దేవుని కొరకు ఎన్ని నిలబడుతున్నావు? నీ మందిరంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని భక్తులు స్థుతిస్తారు. కాబట్టి మనము దేవుని ఆజ్ఞను, మరి మనలో ఏది దేవునికి విరుద్ధమైనది ఏమున్నదో నువ్వు తీసేయాలి. అది తీసివేసినప్పుడు నీకు జయం వస్తుంది నీ జీవితంలో, నా జీవితంలో. మరి దేవుడు ఆజ్ఞలను మనం నెరవేర్చినప్పుడు వీళ్ళు ఎరుకో పెద్ద పట్టణాన్ని కూలగొట్టి ఒక చిన్న దానికడ ఓడిపోయింది. ఎందుకు ఓడిపోయినరు? దేవుని మాటకు అతిక్రమించినట్టు. అపవిత్రమైనది అని అంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించడమే అపవిత్రత, అదే పాపం, అదే అంతే. కాబట్టి అప్పుడు మరి ఆకాను పట్టుకొని తర్వాత అన్ని పట్టణాలు వేస్తారు. వరుసగా జయమే ఇశ్రాయేలు.
యెహోషువ ద్వారా మొత్తం జయమే వస్తుంది మనం చదివినప్పుడు. కాబట్టి మనం దేవుని బిడ్డలము, మరి దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి మరి మరి తమ్ముని రూపంలో మరి ఎంత అంటే యోనాను గురించి ఎంతో ప్రార్థన. దేవుడు మరణ పంచులా పోయి దేవుడు అప్పుడు ఆయన బాగాలేనప్పుడు మీకు అస్సలే తెలియదు, పరిస్థితే తెలియదు. మీరు చాలా చిన్న పిల్లలు అయితే కామెంట్ వచ్చి నేనేదో నమ్మని అన్నప్పుడు దేవుడు చూస్తే మీరంతా చాలా చిన్నోళ్ళు, చాలా గేడు తీసి భయమేస్తే నాకు చాలా అమ్మో ఇట్లా ఉన్నాడు. సరే అనుకొని చూస్తే అది టెస్ట్ చేస్తే అమ్మో అసలు బ్రతకడని చెప్తున్నాడు. అయితే ఆ రాత్రి యోన తీసుకొని పెడితే ఆ రాత్రి అంతా కుక్కలు అరుచుకునేవి. అయ్యో నాకు మొక్కల మీద ఉంది, దేవా ఎందుకు ప్రభువా, ఏంటి ప్రభువా, మరి నువ్వు నా ఇంట్లో నా చేతులతో తెచ్చిన నా తమ్ముని మరి నా ఇంటికి ఎందుకు తెచ్చినావు దేవా, నువ్వు తీసుకుంటే అక్కడే తీసుకోవాల్సి ఉంటుంది, నేను ఎందుకు ఇక్కడికి వచ్చిండు కాబట్టి నువ్వు ఆశ్చర్యకార్యం చేయాలి, నువ్వు ఇక్కడికి వచ్చిండు కాబట్టి నువ్వు అద్భుతం చేయాలి, మరి ఎందుకు ప్రభా చిన్న పిల్లలు ఉన్నారు, కుక్కల బాగా రాత్రి కుక్కలు వస్తుంటే భయం వేస్తుంది నాకు, నీళ్ళు కానీ ఇంకా నీరుగా వస్తున్నాయి, ఇంకా ముఖాల మీద తెల్లవారు కనికరించు దేవా, నా చేతులతో పెంచినాను, నా చేతిలో ఎందుకు నువ్వు ఇట్లా చేసినావు, తెల్లవారు ముఖరించి అందరూ పోకుండా ఉండి పిల్లాడిన అవుతుందంటే నాకు ఎమ్మట ఏదన్నా నాకు వచ్చింది. మా అమ్ములు అప్పుడే MBBSలో జాయిన్ అయింది, ఈయన తీసుకుపోయి అడ్మిట్ చేస్తున్నట్టుంది. అమ్మో ఎక్కడ సంగతి ఇది, అడ్మిట్ చేస్తే నాకు కాగర్లకు మరణమే అనేది నాకు తెలుసు. ఈ పిల్ల వింటలేదు అస్సలే, మమ్మీ నీకేం తెలుసు ఇక్కడ చూడు ఏం రేటు రామర్ రేటు ఎంత భయంకరంగా ఉంది, మా సార్ ఈ రిపోర్ట్ చూస్తే ఇమ్మీడియట్ ఏమన్నారు పైసలకు భయపడుతున్నావు అంటది. ఆమెలకు అంటకపోతే ప్రాణమే పోతుంది అనేది నాకు. అమ్మ ఇళ్ళతో ఇక వాళ్ళమ్మ అడ్డు చెప్పలేమనుకొని వాళ్ళకి లేవప్పటికే అన్న చేసిన అన్న తమ్ముడు వచ్చిండన్న కామెంట్లో ఏదో బాగా ఇచ్చిండు అనగానే వదినమ్మ అన్న పోతుంది దిగిందిగా చూసింది. ఏం భయపడదు చెల్లి ఇంతకంటే ఈ అమ్మ మనం ఆ గడ్డ మీద తీసుకోవాలి మాకేం కాదు నేను ఉన్నా కదా అనగానే అమ్ములు వచ్చి అమ్మాయి రెడీ చేయి డాడీ పైసలు అడ్మిట్ చేస్తాడు. అప్పుడు ఉండమ్మా నువ్వు డాక్టర్ ఇప్పుడే కానీ ఉండమ్మా అనగా మేము అంటుంటే అప్పుడు ఏలని అన్నాడు, అమ్మా నీకు చాలా మంది పేషెంట్లు దొరుకుతారు కానీ ఈ పేషెంట్ నాకు అప్పటి చెప్పలే అమ్మా నువ్వు వదిలిపెట్టు అన్నాడు ఏలన్న అనగానే అమ్ములు. అప్పుడు అప్పుడు ఖచ్చితంగా అంటే మా మామయ్య ఏమవుతుందో అంటే ప్రొఫెసర్ని అట్లా చెప్పారు ఆయన గురించి అంత సీరియస్ చెప్పారు. కాబట్టి ఆమె లోపల అందోళన డాడీ పైసలకు భయపడుతున్నావా, పైసలు కట్టలేక అనేది ఆమె ధోరణి ఆమె. అప్పుడు అమ్మ నీకేం కాదు నువ్వు చాలా పేషెంట్లు దొరుకుతారు కానీ పేషెంట్ నా పొద్దులు నేను చూసుకుంటే అప్పుడు పెద్ద ఆయన ఏమన్నాడంటే అమలు చూడు మామయ్య చెప్తుంది ఏమో డాడీ ఏం చేస్తాను అంత ప్రాణం పోయినాక మీరు చేసేది అయిపోయింది కదా. అప్పుడు అన్న ఉండి బాగా ప్రార్థన చేసి వదినమ్మ ప్రార్థన చేసి ఆమోసు ఇక ఇంటి వేరే మంది ఉండదు రోజు అని ఆమోసు తెప్పించి ఒక దగ్గర తీసుకుపోయి మెడిసిన్ తెప్పించి అక్కడికి ఎప్పించి ఇక అన్న ఏం చేశాడు సిలిండర్ వెంపడి 24 గంటలు ఇప్పుడే 24 గంటలు ఇట్లా ఎక్కాలి నోట్లో నీళ్ళు ఏంటంటే చెరుకు రసము నీళ్ళు ఇక తాగాలి ఎక్కాలి. ఒక తెల్ల కత్తి ఒకటి దగ్గర పెట్టుకుంటాడు గీక్కుంటాడు, కత్తి గీక్తే కొంచెం ఏం చేస్తుందంటే వస్తుంది బ్లడ్ కాదు. అక్క అన్నాడు ఏంటిరా అక్క ఇక నా రోజు దగ్గర ఉండే అమ్మో గడగడంగా నాడు ఏడుస్తే ఎట్లా అని బయటకు వచ్చి ఏం మాట్లాడుతున్నాడు ఏమవుతుంది నీకు ఏమవుతుంది పచ్చడైతే ఏమవుతుంది కూడా అని హాల్లోకి వచ్చి పెద్ద ఆమోస్ లేదు
ఏందక్క మనకి పరిస్థితి ఏందక్క వీడి ఇట్లా అయిపోయిందో ఇట్లా అని ఏడితే ఏలని ఉన్నాడు. ఓ తమ్మి ఏం తమ్మి అని ఓ బకెట్లా ఒక పసుపు ఒక ఇంత పసుపు వేయండి, ఆ పసుపులా నల్ల కింద పెట్టి వదులు ఏమవుతుంది అని అంటే పోతా ఉంటే ఏమవుతుంది గంతే అన్నాడు. కూడా కింద పెడితే పసుపు మంచిగా అవుతాడు చెల్లె, దాందే కాదు నేనున్నా కదా. అందరం గ్లూకోస్లు పెట్టి రోజు ఆగొస్తు నేను ఎన్ని రోజుల తర్వాత ఎంత చక్కగా దేవుడు మంచిగా అలాంటి మరణ పంచు నుంచి దేవుడు తీసుకొచ్చి తర్వాత లోక ఆ యొక్క వ్యసనాల్లో అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు అయ్యో వీడు మరణం తప్పించిందంటే మళ్ళీ ఇంకొకడు ఆయన ఇది ఎక్కడగా అన్నప్పుడు అలాంటి పరిస్థితుల నుంచి చక్కటి మార్గం మరి దేవుడు తెలియపరిచి ఎంతో సంతోషకరమైన మరి యోనాను చూసి ఎంత సంతోషం, చక్కని పిల్లలు ఇచ్చి బిడ్డలు కూడా ఎంత ఐక్యతగా ప్రేమగా మరి ఈ విధంగా ఇంత చక్కగా ఇచ్చారు. కాబట్టి అయితే మరి అలాంటి పరిస్థితుల నుంచి అలాంటి అపాయకరమైన దినాల నుంచి దేవుడు చక్కగా అంచెలంచెలుగా ఆశీర్వదించి ఒక మంచిగా రక్షణ ఇచ్చి ఆ అలవాట్లు చెడు అంత దూరపరిచి చక్కని బిడ్డలు ఇచ్చాడు. మరి బిడ్డల భవిష్యత్తును దేవుడు ఆశీర్వదించాలి. దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే మన మధ్యలో దేవుని ఆజ్ఞ అడ్డంకు ఏముందో అది మనం తీసివేస్తే మనకు జయం వస్తుంది. నీ జీవితంలో అయినా నా జీవితంలో అయినా మనం దేవుని అడగాలి, దేవా మరి ఇక్కడ ఇంత చిన్న పట్టణానికి జయం రాలేదంటే మరి యెహోషువ ఏడ్చుకుని ప్రార్థన చేశాడు, ప్రభువా మనకు తెలియపరచు, మరి ఎందుకు నాకు అపజయం జరిగింది, నాకు ఎందుకు ఈ విజయం జరుగుతలేదు, దేవా నువ్వే దాన్ని బయలుపరచమని ప్రార్థించినప్పుడు దేవుడు బయలుపరచడు. మనకు కూడా మన యొక్క జీవితంలో కూడా మన యొక్క పరిస్థితుల్లో కూడా ప్రతి ఒక్కరికి మన భవిష్యత్తు కొరకు మనకేదైనా ముందుకు రావట్లేదా, మనకేదైనా జరుగుతలేదా, దేవా నువ్వే. మనుషులు ఎవరు చెప్పరు, మరి మాలో ఏమైంది, ఏది సరి చేసుకోవాలి, ఏది తీసుకోవాలి, ఏది విడిచిపెట్టాలి, ఏది స్వీకరించాలి, అది మరి వ్యక్తిగతంగా మనం దేవుని సన్నిధిలో మన కుటుంబంతో కూడా మీరు కూడా అడిగినప్పుడు అన్నిటికంటే ముఖ్యమైనది స్తుతి, ఆరాధన. ఎల్లప్పుడూ స్తుతించాలి. ప్రతి చిన్న విషయంలో కానీ కష్టం వచ్చినా కానీ నష్టం వచ్చినా కానీ స్తుతి చేయటం వలన దేవునికి ఇష్టమైనది, మనకు ఆశీర్వాదకరమైనది కష్టం వచ్చినా కానీ మనకు. కాబట్టి మరి కుటుంబం ఆ విధంగా మరి ఏది మనలో అడ్డంకున్నదో నాలో కానీ ఇంకో ఎవరు అన్న ఒక్కలకనే కాదు ప్రతి ఒక్కరికి కూడా మరి మనలో దేవునికి విరుద్ధమైన దేవి ఉన్నదో ఆ అడ్డంకులు మనం దేవా నువ్వే తెలియపరచాలయ్యా అని మనం ఇవాళ అన్నిటికంటే ముఖ్యంగా యోన ఒక మందిరంలో మీరు కుటుంబం కనబడాలి, దేవుని సన్నిధిలో కనబడాలి. అది ఎంతో ఆశీర్వాదకరం. మనము ఆదివారం మనం రోజు తింటాం, ఎన్నో తింటాం, కానీ మందిరానికి పోవాలని ఆశ. నువ్వైతే నన్ను చూసినావు చిన్నప్పటి నుంచి ఏ పరిస్థితి కానీ నేనైతే మందిరానికి ఇప్పుడు పెద్దనాయన నాటినైతే కూడా నేను ఒక్క గంట ముందు లేచి ఆయనకు అన్నీ రెడీ చేసి ఫ్యాన్ కచ్చి ఆడబెట్టి టవల్ పెట్టి బెడ్స్ పెట్టి అవన్నీ పెట్టి అయ్యా నువ్వు దీన్ని కొంచెం ఆయన ప్లేట్కి వచ్చేది అలవాటు నాకు ఇష్టం. నేను స్టార్టింగ్ ఉండాలి నా ఇష్టం. కాబట్టి నేనేం చేసిందంటే నువ్వు చిన్నగా తినేసిందంటే నేను ఏం కుదవ చేయను, నువ్వు భర్తకు ఎందుకంటే నేను చేయాల్సింది చేయాలి సేవ. అన్నీ పెట్టేసి చూడు నీకేం లేదు అన్నీ పెట్టేసిన నేను మనం ఆ ఆశ కలిసి ఉంటే దేవుడు తప్పక మనల్ని ఆశీర్వదిస్తాడు. నీకు అన్నీ దేవుడు సమృద్ధి ఇచ్చాడు, కానీ మందిర సమృద్ధి ఒకటి మనకు కొంచెం కొలువుగా అనిపిస్తుంది. దేవునికి ఆదివారం మేరే నువ్వు కూడా దేవుని మందిరంలో కనబడాలి. మనం నాకు ఈరోజు వాళ్ళ మందిరం అది చిన్నదైనా చాలా బాగుంది, చాలా మంది వస్తున్నారు. మనం కూడా అట్లాంటి పెద్ద దాంట్లో పోయి మనం ఏదో వెనకపోయి ఆమెనంటే మనకు పెద్ద ఆత్మీయంగా లాభం ఉండదు. చిన్న సంఘమైనా మనము వాళ్ళు
మనకు మంచి వాక్యం ద్వారా మనం తృప్తి పొందుతాం. నీకు ఎంత బలం వస్తున్నప్పుడు వాక్యం వింటే ఎంత శక్తి వస్తుంది, ఆ నూతనమైన సంతోషం వస్తుంది. కాబట్టి మనం అలాంటి అనుభవంలో అలాంటి ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో మరి సక్సెస్ ఇస్తాడు. కాబట్టి అలాంటి జీవితం కలిగి ఉండాలని మనల్ని దేవుడు ఆశపడుతుండు. మిమ్మల్ని ఆశీర్వాదములకు వారసులుగా ఉంటే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. అదే మొదటి పేతురు అనుకుంటా, మొదటి పేతురు 3వ అధ్యాయము 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. దేవుడు మనల్ని ఆశీర్వాదాలకు వారసులుగా చేశాడు. కాబట్టి దేవుని మాట ప్రకారంగా దేవుని మాటకు మొదలు మనము గణపరిచి మొదటి లేవగానే వ్యక్తిగతంగా ఎవరు వాళ్ళు మోకరించి దేవునికి స్తుతులు చెల్లిస్తూ మరి అట్లా దేవుడు అన్ని విధాలు నేను ఆశీర్వదించడు, ఎక్కువ ఆశీర్వదిస్తాడు. ఇంకా ఇప్పుడు ఏంటంటే ఆత్మీయమైన పునాది, ఆత్మీయమైన ఆరాధన నువ్వు ఉంటే ఇంకా ఎక్కువగా దేవుడు మన పాత మనల్ని ఏ విధంగా ఆశీర్వదించడం, నీ బిడ్డలు నా విధంగా ఆశీర్వదిస్తాడని నేను ఆజ్ఞ కాదు కానీ నా ఆశ నేను మీ మధ్యలో వెల్లడి చేస్తున్నా. అదేవిధంగా మీ యొక్క జీవితాలన్నీ కూడా రీనా కానీ బాబి మీ భవిష్యత్తులో దేవుడు చక్కగా ఆశీర్వదించాలని, మీరు ఎంత ప్రేమ గల పిల్లలు, అన్ని విషయంలో మీ క్రమం ఉందని ఈ రోజులో వనస్సులను చూస్తే మిమ్మల్ని చూస్తే ఎంతో నేను హ్యాపీ అవుతాను. ఈ రోజుల పిల్లలు ఏది కూడా వినరు, కానీ దేవుడు చక్కని బిడ్డల్ని ఎవరికిచ్చాడు అనేది లేనికి ఎంతో అదృష్టవంతుడు. దేవుడు ఆ ధన్యత ఇచ్చాడు. కాబట్టి ఆ దేవుని కూడా ఇది కలిగి మనం ఆయనలో సాగితే ఇంకా ధన్యుడై మంచి పేరు ప్రఖ్యాతి దేవుని దీవెనలు ఇస్తాడని కోరుకుంటూ మరి నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుని వాక్యం ముగిస్తున్నాను. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల నాయన, నీ పరిశుద్ధమైన పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, సర్వతర్యామి, సైన్యములకు అధిపతి అయిన యెహోవా, నీ పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో తండ్రి నాయన మీరు ఇచ్చినటువంటి గొప్ప వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన యెహోవా తండ్రి ప్రభువా, మరి నాయన ఎరుకో నగరంలో ప్రభా స్వాధీనం చేసుకున్నాడు, కానీ హాయ్ అనే పట్టణంలో ప్రభా నాయన స్వాధీనం చేసుకోలేకపోయాడు, ఓడిపోయాడు. దానికి గల కారణం నీకు వ్యతిరేకమైన కార్యము, ఒక పాపమును ప్రభా దాచిపెట్టడం వలన అతడు ఆ చిన్న పట్టణం నన్ను పట్టుకోలేకపోయాడు ప్రభా. అందుకనే ప్రభా మీరు ఆయనకు తోడుగా ఉంటానని చెప్పిన వాగ్దానమును ప్రభా నెరవేర్చలేకపోయారు ప్రభా. కనుక నేటి జీవితంలో కూడా ప్రభా నీకు వ్యతిరేకమైన పాపములు ఉన్నామేమో మేము పరిశీలించుకొని నాయన మరి వాటిని తొలగించుకోవడానికి సహాయం చేయండి. మా హృదయ ధ్యానము, మా నోటి మాటలు నీ దృష్టికి అంగీకారయుతముగా ఉంటకు సహాయం చేయమని పెట్టుకుంటున్నాం తండ్రి. ముఖ్యంగా నాయన మరి చిన్నముఖ నాయన మీరు ఎంతో ప్రభా నాయన సహాయం మేలు చేశారు ప్రభా. అనేక మంది దుస్సంఘటనలు దుర్ఘటనలు జరిగినప్పటికీ చెయ్యి మన మోచరి మన యొక్క గూడు ప్రభా నాయన విరిగినప్పటికీ దానికి సర్జరీ ద్వారా మీరు సహాయం చేశారు ప్రభా. తదుపరి నాయన అన్నటి కాలంలోనే మరలా చెయ్యి కింద బ్రాచ్ అయినప్పుడు ప్రభా నాయన ఆ బ్రేకింగ్ ప్రభా నాయన మరి మీరు దాన్ని కూడా సర్జరీ ద్వారా సరిచేసే ప్రభావం ఇచ్చినటువంటి చక్కని వైద్య సదుపాయాన్ని బట్టి స్తోత్రములు, ఆరోగ్యం బట్టి స్థుతిస్తున్నాను తండ్రి. ఆమెకు నాయన మంచి నాయన ఆరోగ్యం దయచేసి గొప్ప చూపి కరికరించమని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే నేను డ్యూటీ వెళుచుండగా రావచ్చుండగా మీ కృపను తోడేయించాడు నాయన. వారికి మంచి ఆరోగ్యములు దయచేయండి, మానసిక ఆనందములు దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. అలానే చెల్లి నేను కూడా ప్రభు గృహంలో నాయన సకలమైన సేవలు చేస్తుంటుండగా సకలమైన ప్రభు నాయన
మరి సేవలు చేస్తూ వారి కుటుంబానికి అందిస్తుంటారు కాబట్టి కావాల్సిన బలమును శక్తిని ఆరోగ్యమును దయచేయమని వేడుకుంటున్నాను. శరీరంలో జాయింట్స్ లో మరి బీపీ షుగర్ లో ప్రభావం ఉన్నటువంటి ఆ యొక్క అసమతుల్యతను తీసివేసిన సంపూర్ణమైన స్వస్థ చిత్రాలు చేయమని ఈ రక్త ప్రోక్షణను అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి. అలానే తండ్రి ప్రభా కృపను తోడించండి ప్రభా. అలానే తండ్రి నాయన ఇచ్చినటువంటి ముగ్గురు బిడ్డను పెట్టడం మేము చూపిస్తున్నాను తండ్రి. రేనా అలానే బొబ్బు బాగుని కూడా జీవించండి ప్రభా. రేనా అనుజీ నిమిషం నాన్న మరి ఇంజనీరింగ్ కాలేజీలో మరి అసిస్టెంట్ ప్రొఫెసర్గా నేను ఉన్నతమైన ఉద్యోగం రీతి ప్రభావ ఆశీర్వదించినాం తండ్రి. ఎంత ప్రెస్టీజియస్ కాలేజీలో ప్రభావ నాన్న లెక్చరర్గా మరి ఇచ్చినటువంటి అవకాశాలు బట్టి కూడా వందనాలు స్థితులు ఆమెను దీవించండి. ఆమె యొక్క విద్య మరి ప్రొఫెషన్లో ప్రభావ మీ కృపను తోడగించిన మంచి జ్ఞానమును దయచేయండి నాన్న. మరి ముఖ్యంగా తండ్రి ప్రభావ నాన్న ఆమె యొక్క వివాహాన్ని గురించి సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. ఆమెకు నాయన మంచి వాక్యానుసారమైన వ్యక్తిని, నిత్యశానుసారమైన వ్యక్తిని ప్రభావ వాక్యానుసారమైన వ్యక్తిని కుటుంబంలో వాక్యానుసారమైన కుటుంబంలో గల వ్యక్తిని మాకు అనుగ్రహించిన ఆయన అంత కాలంలో త్వరితగతిన సహాయం చేయమని నేను వేడుకొస్తున్నాం తండ్రి. ప్రభావ నీ కృప చూపి నడుపుతూ దయచేయండి ప్రభావ నాయన. చేసే ప్రయత్నాల్లో సఫలీకృతం చేయమని వేడుకొస్తున్నాం తండ్రి. నిశ్చితమైతేనైనా శీఘ్రంగా తండ్రి వివాహమును ప్రభావ మీరు ఏర్పాటు చేసిన ఆయన వివాహం జరిపించడానికి దయచేయమని వేడుకొస్తున్నాం తండ్రి. అలానే తండ్రి ప్రభావ బగులు కూడా ప్రభావ మరి డ్యూటీకి వెళ్ళి వస్తుండగా తోడే సహాయం చేయండి ప్రభావ. వారి యొక్క వివాహాల్లో కూడా తోడండి. అలాగే వారికి కూడా తోడే ఉండి సహాయం చేయండి. వారి చుట్టూ బలమైన కంకరమైన ప్రభావ మరి సైతాన్ని ఎవరిని ముందుగా అని కల్పించి సమూహాలు చూపించగలరా వారి యొక్క కోరలో పడకుండా ప్రభావ ముగ్గురు ఎవరిని బిడ్డలను కాచి కాపాడమని వారి చుట్టూ నీ పరిశుద్ధాత్మ కంచెను, నీ పరిశుద్ధ అగ్ని కంచెను, నీ పరిశుద్ధ రక్తపు కంచెను వేసి బలంగా కాపాడమని వేడుకొనుచున్నాను తండ్రి ప్రభావ. ఈ యొక్క ప్రాంతంలో ఈ యొక్క మరి ఎంతో విలువైనటువంటి ప్రాంతంలో గృహాన్ని అనుగ్రహించి ప్రభావం నివసించడానికి ఇచ్చిన అవకాశం సదుపాయాన్ని బట్టి కూడా మీకు తెలుస్తున్నాను తండ్రి. మరి వారు పనిచేసినటువంటి ఓనర్ గారికి మంచి ఆరోగ్యం దయచేయండి. ఆ వృద్ధ దంపతులకు మీరు తోడైనటువంటి మంచి ఆయుష్ను ఆరోగ్యం దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. అయ్యా వారు ఇచ్చినటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి స్తోత్రం తండ్రి. అలానే కుటుంబంలో తండ్రి నాయన మరి వారు మాకు చేస్తున్నటువంటి ఆతిథ్యాన్ని బట్టి చూపిస్తున్నటువంటి ప్రేమను బట్టి మమకారాన్ని బట్టి ప్రతి విషయాన్ని బట్టి సమయోచితమైన సహాయాల కోసం కూడా వారికి వస్తున్న విధానాన్ని బట్టి వారికి మీరు తగిన మేలు చేసి ప్రభావ నాయన వారికి ఆనందం ఆశీర్వాదం అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి. ఈ రాత్రికాల సమయంలో తండ్రి నాయన వదిన గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరి ఇంతకాలం తండ్రి ప్రభావ మరి బిడ్డలను చక్కగా పెంచి ఉన్నత స్థాయికి తీసుకొని వచ్చినారు ప్రభావం. మన అన్నయ్య ప్రభావం మీ సన్నిధికి వచ్చినారు నమ్ముతున్నాం తండ్రి ప్రభావ. తను ప్రభావైనా మరి కుమారుని యొక్క సలహా మేరకు ప్రభావైనా ఆస్ట్రేలియా వెళ్ళాలన్న తలంపుతో ప్రభావం సిద్ధమవుతుండగా ప్రభావ ఆమెకు సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. మంచి సిద్ధపాటును అనుగ్రహించండి ప్రభావ. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ప్రభావ నేను అనుగ్రహమును స్థుతిస్తూ ప్రార్థిస్తూ ఉండే స్థితిని అనుగ్రహించమని నిశ్చితమైతే అక్కడ కూడా నేను ఒక మంచి మందిరమును మీరు అనుగ్రహించగలరని దగ్గరలో వేడుకుంటున్నాను తండ్రి. అలాగే టీచర్ల గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అతను కూడా ప్రభావ ఈ వాక్యానుసారం జీవించడానికి బలమైన ఆత్మను కుమ్మరించి పురుకొల్పి నానా మరి అంతరంగిక పరివర్తన కలుగుటకు సహాయం చేయనుకుంటున్నాను తండ్రి. అతని భార్యను ఎల్లినోరాన్ని దీవించండి. ఇచ్చినటువంటి బిడ్డలను కూడా కుమార్తెలను కూడా దీవించి ఆశ్రయించి కాచి కాపాడమని వారికి కూడా ఎటువంటి దుస్సంఘటన ఇక్కడ జరగకుండా కాచి కాపాడుతున్నా. ముఖ్యంగా వారు ఆస్ట్రేలియా ప్రయాణాలు ఆ ఫ్లైట్స్ లో కానీ ఇతరత్ర ప్రయాణాల్లో కానీ ఎక్కడ కూడా నేను అసౌకర్యము గలిబిలి మరి దుస్సంఘటనలు జరగకుండా సమస్తము నాయన క్షేమం భద్రత అనుగ్రహించి చక్కగా చేరుకున్న సహాయం చేయమని మనం మీ చేతికి అప్పగిస్తున్నాను తండ్రి. వారి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి కూడా ఈ రోజు మీకు వందనాలు స్థుతులు స్తోత్రం తెలుస్తున్న తండ్రి. తద్వారా అనేక మంది మెరుగుతుంటే కూడా మీరు ఇచ్చిన రెట్టింపులు బట్టి కూడా మీకు వందనాలు తెలుస్తున్నాను తండ్రి. వచ్చిన ఇప్పుడు వాటి సందేశాన్ని బట్టి కూడా మీకు వందనాలు తెలుస్తున్నాను తండ్రి. ఆమె మంచి ఆరోగ్యం, మంచి మానసిక ఉల్లాసము, సంతోషమును అనుగ్రహించమని వేడుకొస్తున్నాను తండ్రి. ఈ సమయంలో మీరు కూడా ప్రభావైనా మా కుటుంబంలో గొడవైనటువంటి కుటుంబంలో గొడవించి ఆయుధపతి కుమారుని కూడా వస్తుంది నాన్న క్షమకరమును ప్రయాణములు మాకు అనుగ్రహించమని వేడుకొంటున్నాను. ప్రతి చట్టం అయితే వారికి పర్యాటన పరిస్థితుల కృపను మాకు అనుగ్రహించమని నన్ను మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటూ ఈ కుటుంబం చుట్టూ మీరు కంచి వేసి కాచి కాపాడి ఈ కుటుంబంలో అంధకార శక్తులు, చక్ర శక్తులు, దురాత్మలు, దుష్ట శక్తులు ఏవి కూడా నేను పనిచేయకుండా పాత్రలు మరి నీ పరిశుద్ధాత్మ నడుముతో నింపుదల నాన్న సంచారం అనుగ్రహించుకుని నన్ను మమ్మల్ని మీ చేతికి అప్పగించుకోవచ్చు. మా ప్రభువును మా రక్షకుడు నాయన నా జరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.
హ్యాపీ జర్నీ థ్యాంక్ యూ లీలా బాబీ థ్యాంక్ యూ అవ్వాలి ఇది ధ్యానం. నీకే. అదే టిష్యూ పేపర్లు చిన్నది ఇంకోటి ఇవ్వం. అది. అగో అగో కూర్చో అలా కూర్చో అలా కూర్చో అలా కూర్చో రైట్. రైట్ లాస్ట్ కూర్చో. ఇప్పుడు ఆమెకు కూడా పెట్టాలి. పెట్టాలి అలా కూర్చో. అలా కూర్చో. నువ్వు వెళ్ళి నాన్న అక్క తీసుకో. రండి. నువ్వు కూడా పెట్టు నువ్వు కూడా పెద్దమ్మ కేక్ పెట్టుకోవచ్చు ఫస్ట్ నువ్వు నువ్వు పెట్టు నువ్వు కూడా పెట్టాలి కదా. నిలబడు. ఓయ్. పెట్టరా? బాగా చేశారు. రేపు ఆమెకు కుళ్ళు తీసేస్తా. బాబీ చాలా థ్యాంక్ యూ తమ్మి మాకెంతో సంతోషం. మా అక్క డోనర్ కి ఇప్పుడు మేమందరం వెళ్ళేదానికంటే మా ఇంటికి వచ్చి ఎంతమంది మేము హ్యాపీగా ఉన్నాం. నేను హ్యాపీగా ఒక్కొక్క రోజు ఒకళ్ళు ఇంటున్నా అక్కతో ఆనందించి